సాయంత్రం మరి స్వస్థత ఆరాధన జరుగుతుంది. ప్రతి శనివారం జరుగుతుంది. మరి గమనించండి, మీరు ఇతరులకు కూడా తెలియజేయండి. శనివారం సాయంత్రం మరి 6 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. ప్రతి ఒక్కరికి తెలియచేయండి. దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు మోషేతో మాట్లాడినాడు ఒక మాట. అదే మాటను నాకు జ్ఞాపకం చేశాడు. నీవు ఏ జనమును నడుపుచున్నావో అదే జనముల మధ్య నేను అద్భుత కార్యములను చేసేదను. హల్లెలూయా. నువ్వు ఏ జనము నడుపుచున్నావో ఆ జనముల మధ్య. మోషే ప్రార్థన చేసినప్పుడు ఆయన యొక్క ప్రార్థనలో ప్రభు ఆయన దర్శించి మాట్లాడుతూ ఆయన చెప్తాడు, ఎన్నడూ ఎరుగనటువంటి కార్యాలు మీరు చూస్తారు అని చెప్పినాడు. హల్లెలూయా. అదే రీతిగా దేవుడు యొక్క ఏర్పాటులో మరి శనివారము మరి స్వస్థత ఆరాధన జరుగుతుంది. జ్ఞాపకం చేసుకునండి, అనాలోచితంగా ఉండదు. ఇది దేవుని యొక్క చిత్తము, దేవుని ఏర్పాటు అయినది. శనివారం సబ్బాత్ ఆరాధన మంచిది. మనం అందరం కలిసి ఆరాధించుట, దేవుని గణపరచుట చాలా ఆశీర్వాదకరం. అద్భుతంగా దేవుడు రాత్రికాల సమయంలో మాట్లాడి ఉన్నాడు, దర్శించి ఉన్నాడు. నేను నమ్ముచున్నాను. చక్కటి ఆరాధన జరిగింది. చక్కగా దేవుడు వాక్యం ద్వారా ఎంతగానో బలపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయము, ఈ సమయంలో కూడా దేవుడు మనతో మాట్లాడగలిగిన వాడు. హల్లెలూయా. 2 చేతులు ఎత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 1వ వచనం. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకొనున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనము. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 2వసారి ఉపదేశము చేస్తున్నాడు మోషే గారు. తన వారి తరంలో ఉన్నటువంటి వ్యక్తులకు జరిగినటువంటి సంఘటనలన్నీ తెలియజేస్తూ దేవుడు చక్కగా మాట్లాడుతూ అనేక విషయాలు తెలియజేశాడు. ఈ యొక్క మాటలో చక్కటి మాట రాయబడింది, మీరు బ్రతికి అభివృద్ధి నొంది. ఏంటట? మీరు బ్రతికి అభివృద్ధి నొంది. మీరు చక్కగా సుఖ సంతోషాలతో, ఆనందముతో, సంతోషముతో మీ యొక్క ఆయుస్సు అర్ధాంతరంగా ముగించబడకుండా మీరు బ్రతికి, మీరు అభివృద్ధి అంటే డెవలపింగ్, ప్రతి విషయంలో అభివృద్ధి చెందుట కొరకు మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకొనున్నట్లు. హల్లెలూయా. మీ పితరులతో నేను ఒక వాగ్దానం చేసినాను, ప్రమాణం చేసినాను. ప్రమాణం చేసినటువంటి ఆ ప్రమాణాలన్నీ, ఆ మాటలన్నీ, ఆ వాగ్దానాలన్నీ స్వాధీనపరచుకున్నట్లు. అంటే స్వాధీనం చేసుకోవడం అంటే అవన్నీ పొందుకోవడం, అవన్నీ పొందుకోవడం. ఆ స్వాధీనపరచుకున్నట్లు, ఆ వాగ్దానాలన్నీ కూడా స్వాధీనపరచుకున్నట్లు దేవుడు ఏదైతే మాట సెలవిచ్చినాడో, ఆజ్ఞ ఏదైతే ఇచ్చినాడో ఆజ్ఞలన్నిటినీ గైకొని నడుచుకోవాలని చెప్తున్నాడు. హల్లెలూయా. నీవు బ్రతుకుట కొరకు, నీ కుటుంబము, నీ జీవితము, నీ ఉద్యోగము, నీ వ్యాపారము ఆశీర్వదించబడి అభివృద్ధి చెందుట కొరకు, నీ పిల్లలు దీవించబడుట కొరకు, బ్రతుకుట కొరకు
దేవుడు చక్కటి వాగ్దానములు మన కొరకు ఉంచినాడు. ఆ వాగ్దానాలు మనం ఏం చేయాలి? స్వాధీనపరచుకోవాలి. వాగ్దానాలు స్వాధీనపరచుకోవడం అందరికి ఇష్టమే, అవునా కదా? వాగ్దానాలు స్వాధీనపరచుకోవాలి. ప్రతి వాగ్దానము కూడా అది మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆ యొక్క వాగ్దానాలను స్వాధీనపరచుకున్నట్లుగా ఆయన ఆజ్ఞలు ఏం చేయాలట? గైకొని నడవాలట. అక్కడ రాయబడింది, నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకోనవాలను. అన్ని ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవాలి. నువ్వు బ్రతుకున్నట్లు, నీవు ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లు, అభివృద్ధి పొందినట్లు, ప్రతి కార్యాన్ని నువ్వు చూసినట్లు దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి నడవాలి. సరే, దేవుని ఆజ్ఞలు ఏంటి? తర్వాత వాగ్దానాలు ఏం స్వాధీనపరుచుకుందామో కూడా చెప్పుకుందాం. వాగ్దానాలు చాలా ఉన్నాయి. మన జీవితానికి సరిపడు వాగ్దానాలు ఉన్నాయి. ఎన్నో వాగ్దానాలు ప్రభు మనకి ఇచ్చాడు. వాటిని మనం స్వాధీనం చేసుకోవాలి, పొందుకోవాలి. ఈ వాగ్దానం పొందుకోవాలంటే మనం అనుసరించాల్సినవి ఉన్నాయి. ఒక మాట చదువుదాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 27, 37, 38 వచనాలు చదువుదాం. 22, 37, 38 చదువుదాం. మత్తయి సువార్త. చదవండి. అందుకైన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను. తర్వాత వచనం, ఇది ముఖ్యమైనదనియు మొదటిదనియు ఆజ్ఞ. హల్లెలూయా. మనం బ్రతికి అభివృద్ధి పొందినట్లు, దీవించబడినట్లు, ఆయుష్ పొడిగించబడినట్లు, మన కుటుంబము, మన పిల్లలు అందరూ కూడా ఆశీర్వదించబడినట్లుగా, వర్ధిల్లినట్లుగా ఉండాలంటే మొట్టమొదటి ఆజ్ఞ రాయబడింది, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. హార్ట్ఫుల్గా దేవుణ్ణి ప్రేమించాలి. అది ఏ ఆజ్ఞ? దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నారా? పూర్ణ హృదయంతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని కొరకు ఏదైనా చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు ఏదైనా చేస్తాం. దేవునికి సమయం ఇస్తాం, ప్రార్థిస్తాం, మోకరిస్తాం, దేవుని స్తుతిస్తాం, దేవుని ఆరాధిస్తాం, అవునా కదా? దేవుని మందిరానికి వస్తాం. చాలా మంది జీవితాల్లో దేవుని మీద ప్రేమ ఉన్నదంటరా? క్రియలు లేని విశ్వాసం మృతం కదా. ప్రేమ అనేది ఎట్లా కనపడాలా? క్రియ రూపంలో కనపడాలా. ఏడవకురా, ఏడవకురా, ఏడవకురా అంటే సరిపోయిందా? వాడికి ఏం కావాలి? అవునా కదా? అది మనం ఇవ్వాలి. ప్రేమ ఉంటే సరిపోలేదు, అవునా కదా? క్రియాత్మకంగా ప్రేమను చూపించగలగాలి, క్రియాత్మకంగా మనం చేయగలగాలి. చేయలేకపోతే మనం నిజంగా హార్ట్ఫుల్గా ప్రేమించినట్లా మన దగ్గర ఉండి కూడా మనం చేయలేకపోతే, లేకపోతే తర్వాత సంగతి, ఉండి కూడా మన క్రియాత్మకంగా చేయలేకపోతే జ్ఞాపకం చేసుకోండి. దేవుడైన యెహోవాను ప్రేమించవలనని అదే ముఖ్యమైన ఆజ్ఞ అంట. దేవుణ్ణి ప్రేమించాలి పూర్ణ హృదయం, హార్ట్ఫుల్గా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి.
హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించాలి. హృదయంలో దేవునికి స్థానం నీ జీవితంలో ఉండాలి. పనులకుంది, ఉద్యోగాలకుంది, వ్యాపారాలకుంది, బిడ్డల మీద ఉంది, కొడుకుల మీద ఉంది, ప్రేమకి. అవునా కదా? ఎంతో మందికి చోటు ఉంది. మరి యేసయ్యకుందా? ఒకసారి ఆలోచన చేయండి. హార్ట్ఫుల్గా దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నామా? దేవుణ్ణి ప్రేమించగలిగితే దేవుని కొరకు మనం ఏదైనా చేస్తామంతే. దేవునిలో మనం జీవిస్తాం, ప్రార్థిస్తాం, స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ఏది భారంగా ఎంచుకోం, ఏది కష్టంగా అనుకోం, ఇష్టంగా మనం. అవునా కదా? ప్రేమించే వ్యక్తి కొరకు మనం ఏం చేస్తాం? ఇష్టంగా. భార్యలు ఇంటి దగ్గర భర్తల కొరకు ఇష్టంగా, ఇది ఆయనకి చాలా ఇష్టం అని చాలా ప్రేమతోని ఆహారం తయారు చేస్తారు. అయిష్టంగా తయారు చేస్తారా? అవునా కదా? నీకు ఇష్టమని చేసా అని చెప్తారు మళ్ళీ. అవునా కదా? ఏంటి? ప్రేమ ఉంది కనుక, ప్రేమ ఉంది కాబట్టి ఏది ఇష్టమో అది చేస్తాం. ప్రేమ ఉన్నది కాబట్టి ఎలాగా ఉంటే బాగుంటుంది అనేది ఆలోచన చేసి అలాగా వారి కొరకు సిద్ధపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ ఒకవేళ ఊరు ప్రయాణం ఉందనుకోండి, దాని కొరకు అన్నీ సిద్ధపరుస్తాం. ఏంటి? దీని వెనకాల ప్రేమ. అయితే దేవుని ఎడల నీకు ఎంత ప్రేమ ఉన్నది? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. మనుషుల ఎడల ఓకే, ఉద్యోగం ఎడల ఓకే, డబ్బు ఎడల ఓకే. అసలు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఆలోచించే. ఇవేమి కూడా పరలోకాన్ని తీసుకెళ్ళవు, కానీ దేవుణ్ణి ప్రేమిస్తే ఆయనతో కూడా ఉంచేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? ఒకసారి ఆలోచించి. మొదటి ఆజ్ఞ ఏంటట? దేవుణ్ణి ప్రేమించటం. నీవు బ్రతికి అభివృద్ధి పొంది నీకు ఇవ్వబడినటువంటి వాగ్దానాలను, ఆ ప్రమాణాలను నువ్వు స్వాధీనపరుచుకున్నట్లు ఆజ్ఞలను అనుసరించి నడవాలి. హల్లెలూయా. ఆజ్ఞలు వినడం కాదు, ఆజ్ఞలు అనుసరించాలి. వింటారు చాలా మంది, వింటారు కానీ ఏం చేయాలి? దాన్ని అనుసరించాలి. వినడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఈ దిమ్మలకు కూడా వినపడుతుంది. అవునా కదా? ఏం ప్రయోజనం ఉందా? అనుసరించటం వలన ప్రయోజనం. హల్లెలూయా. అన్నిటికీ వినబడుతుంది. ఇక్కడ ఉన్న వస్తువులకు కూడా వినబడుతుంది. మనలో కొంత జీవం ఉన్నది కనుక మనం ఏం చేయాలి? అనుసరించాలి. అవి ఎట్లా స్పందించలేవు, మనం కూడా స్పందించకుండా ఉండదు. హల్లెలూయా. మన ఆజ్ఞలని అనుసరిస్తే మన బ్రతికి అభివృద్ధి పొందుతామంతే. హల్లెలూయా. అభివృద్ధి పొందటమే కాదు, ఆయన వాగ్దానాలు, ప్రమాణాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ సంపాదించుకోగలం. పరుగు పందెం ఉంది, అక్కడ గిఫ్ట్ ఉంది. గిఫ్ట్ కావాలంటే సరిపోద్దా? ఏం చేయాలా? పరుగు పందెంలో పరిగెత్తాలా. పరిగెత్తితే గిఫ్ట్ సాధించగలం. పరిగెత్తకుండా ఎట్లా గిఫ్ట్ వస్తుంది? అవునా కదా? వాగ్దానాలున్నాయి, ప్రమాణాలున్నాయి. నీ కొరకు దేవుడు దాచించిన మేలు ఎంతో గొప్పదట. అది మనిషి హృదయానికి గోచరం కాలేదట. అంత గొప్పదైన మేలు నీ కొరకు ఉంచినాడు. కానీ దాన్ని పొందుకోవడం కొరకు నువ్వు ఆజ్ఞలను అనుసరించాలి. మొట్టమొదటి ప్రాముఖ్యమైన ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించటం. దేవుణ్ణి ప్రేమించటం. ఎంతవరకు దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నా ఒకసారి ఆలోచన చేయండి.
దేవుణ్ణి ప్రేమిస్తే ఎంత గొప్పగా మీరు దేవుని ఆశీర్వాదాలు చూస్తారు. ఎంతగా దేవుణ్ణి ప్రేమించగలిగితే నీవు అంతకంటే ఎక్కువైన ఆశీర్వాదాలు మీరు పొందుకోగలుగుతారు. మీ జీవితంలో ఈ లోకంలో ఎన్నో వాటి మీద మీరు ప్రేమించి ఉండొచ్చు. కొంతమంది వస్తువులు అంటే ఇష్టం, శుభ్రత అంటే ఇష్టం, అవునా కదా? ఎక్కువ ఇంపార్టెన్స్ పనులకు ఇస్తారు. కొంతమందికి మాటలాడడం అంటే ఇష్టం, చాలా ఇష్టం, వదలరు. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవాలి, లేకపోతే కష్టమేగా, అవునా కదా? ఇష్టం వాళ్ళకి. ఇట్లా చాలా వాటి మీద ఇష్టం ఉన్నది, ప్రేమ ఉన్నది. అయితే దేవుని మీద నీకు ప్రేమ ఉందా? అనవసరమైన విషయాలు ఎన్నో వాటిపైన నీకు ప్రేమ ఉంది. అయితే దేవుని విషయంలో నువ్వు ప్రేమ కలిగి ఉన్నవా? పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించాలి. అలాగా ప్రేమించగలుగుతున్నాం హార్ట్ఫుల్గా, ఒక సిన్సియర్గా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? దేవుని ఆరాధించగలుగుతున్నామా? దేవునికి సమయాన్ని ఇవ్వగలుగుతాం? 10 గంటల కంటే 10 గంటలకు రాగలుగుతున్నామా? ఒక ఫాస్టింగ్ ప్రేయర్ అంటే, ఒక స్వస్థత ఆరాధన అంటే మనం రాగలుగుతున్నామా? బైబుల్ తర్ఫీదు జరుగుతూ ఉంది, శిష్యుల తర్ఫీదు జరుగుతూ ఉంది. టయానికి రాగలుగుతున్నామా? డ్యూటీకి వెళ్ళాలి, పొద్దున్నే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వెళ్తే కుటుంబ పోషణ అదంతా జరుగుతుంది కాబట్టి వెళ్ళాలి. దాని కొరకు ఒక ప్రిపరేషన్ ఉంది. పొద్దున్నే లేగాలి, వంట చేయాలి, ఇంకేదో చేయాలి, మనం రెడీ అవ్వాలి అన్నీ, అవునా కదా? అలాగ దేవుని కొరకైన ప్రిపరేషన్ ఉందా నీకు? ఆరాధన కొరకైనటువంటి ఒక సిద్ధపాటు ఉన్నదా? శిష్యుల తర్ఫీదు కొరకైనటువంటి సిద్ధపాటు ఉన్నదా? ఆలోచన చేయండి. బైబిల్ క్విజ్ ఉన్నది. చూసి 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 కళ్ళు గాయలు కాసినాయి పోయిన వారం. మళ్ళీ రానని చెప్పరు, వస్తారని చెప్పరు. వీళ్ళతో చాలా ఇబ్బంది. చదువుకుంటారు కానీ బైబిల్ అసలే చదువుతలేరు. చదువు వచ్చింది, చదువు రానోడేమో, నిజం చెప్తున్నా, చదువు రానోళ్ళు చాలా పెద్దవాళ్ళు అయిన తర్వాతే, 23-24 సంవత్సరాలు అయిన తర్వాత, ఒక ఆయన 40 సంవత్సరాల వయసు ఆయన కూడా ఉన్నాడు. నేను చెప్తున్నా, బైబిల్ చదవాలనే ఒక ఆశతో, బైబిల్లో ఉన్న మాటలు నేర్చుకొని ఇతరులకు బోధించాలి ఈ సత్యాన్ని అనే ఆశతో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఈ ప్రాంతానికి వచ్చి తెలుగు నేర్చుకొని చక్కటి సేవ చేస్తున్న వారు నేను 100లో చూపిస్తా. ఎస్, నిజం. పాటలు పాడుతున్నారు వాళ్ళు, మంచి సింగర్ అయిపోయినాడు. గంగ భాస్కర్ అని ఒక సహోదరుడు ఉండే, ఆయన మంచి సింగర్ అయిపోయాడు. సీతయ్య మాజీ నక్సలైట్ ఒక ఆయన ఉండే, ఆయన కూడా చదువు రాదు, వచ్చినాడు, మారిపోయినాడు. ఆయన చదువు నేర్చుకున్నాడు, పాస్టర్ అయినాడు, మంచి సేవ చేస్తున్నాడు. సాల్మాన్ బైబిల్ ఉంది కానీ ప్రేమించలేని పరిస్థితి. దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఏరున నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె. ఎప్పుడక్క ఆ ఫోటో అయినా తీయండి, స్మైల్ బాగుంది. హల్లెలూయా. ఎప్పుడు వాక్యాన్ని ధ్యానించినప్పుడు అన్నిటికీ సిద్ధపాటు ఉంది, కానీ దేవుని విషయంలో ఏం లేదు.
సిద్ధపాటు లేదు. మా సండే స్కూల్ పిల్లలకు కూడా అంతే. 9:15 వచ్చారు. స్కూల్ కంటే మేడం కొట్టిద్దని 8:40కి వెళ్తారు వీళ్ళు. బిల్లు మాకు ముందే ఇంట్లో ఉంటారు, అదే స్కూల్లో ఉంటారు. అరే 9:30, అరే 9:30కి స్టార్ట్ అయింది వాళ్ళ సండే స్కూల్. ఏంటి? దేవుణ్ణి ప్రేమించట్లే. మీరు ఎన్ని చెప్పినా అంత అవుతుందే. దేవుణ్ణి ప్రేమించట్లేదు. ఒక సిన్సియారిటీ లేదు మీ ప్రేమలో. అంత కపట ప్రేమ, పై ప్రేమే అంత. హల్లెలూయా. సిద్ధపాటు చాలా అవసరం, అవునా కదా? బ్రతికి అభివృద్ధి పొందడానికి మరలా దేవుడు వాగ్దానాలు స్వాధీనపరచుకోవడానికి ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నీ పొందుకోవాలంటే మనం ఆయన మాటని అనుసరించాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవాలి. నడవనప్పుడు ఆశీర్వాదాలు అలాగ వస్తాయంట్రా. పరుగు పందెంలో పాల్గొనప్పుడు ఆ యొక్క ప్రైజ్ గెలుచుకోగలరా? చెప్పండి. పాల్గొకుండా ఎట్లా గెలుచుకుంటారు చెప్పండి? పాల్గొనాలి కదా. తవితండి సెకండ్ ఇచ్చి ప్రైజ్ లాడి చెప్పండి ఎవరైనా. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. నీ మాట వింటాను, చేతులు కూర్చోండి. బడతానయ్యా. వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. ఎత్తుకో యేసయ్యా, నన్ను హత్తుకో యేసయ్యా, ఎత్తుకో యేసయ్యా, నన్ను హత్తుకో యేసయ్యా. నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. నీ మాట విన్న పేదరు, నీ మాట విన్న వారికి వాడాలి. వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. ఎత్తుకో యేసయ్యా, నన్ను హత్తుకో యేసయ్యా, యేసయ్యా. ఎత్తుకో యేసయ్యా, నన్ను హత్తుకో యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మాట వింటే మనకు ఆశీర్వాదం. ఆ యొక్క మాటను అనుసరించి నడవమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఆ ఆజ్ఞ ఏమిటి అంటే, మొట్టమొదటి ప్రాముఖ్యమైన ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించడం. దేవుణ్ణి ప్రేమిస్తే మనం బ్రతుకుతాము, అభివృద్ధి చూస్తాము, వాగ్దానాలను స్వాధీనపరుచుకుంటాం. హల్లెలూయా. దేవుని మాట నెరవేర్పన్ని కూడా మన జీవితంలో, కుటుంబంలో, పరిస్థితులలో జరుగుతాయి. ఎప్పుడు? దేవుణ్ణి ప్రేమించినప్పుడు. పై రూపంగా కాదు. ప్రేమించడం అంటే పెదవులతో చెప్పేది కాదు. కానీ యేసయ్య అంటే చాలా ఇష్టం. ఏంటి? చాలా ఇష్టం. నాకు దేవుడు అంటే అస్సలకి చాలా ఇష్టం అయ్యా. చర్చికి రాడు, ఎప్పుడు చర్చికి రాడు. మనసులో దేవుడు అంటే చాలా ఇష్టం. ఎంత ప్రేమిస్తుండో ఆయన. ఆయనంత ప్రేమమయుడే లేడు. హల్లెలూయా. కానీ చర్చికి రాడు, వాక్యం వినడు, ప్రార్థన చేయడం, అసలు ఏం చేయడం. కానీ ఎప్పుడు వెళ్ళినా నా హృదయంలో యేసయ్య ఉన్నాడు అంటాడు. మళ్ళీ ఏంటిది? హృదయంలో ఉన్నాడంటే ఎవరు? యేసు ప్రభు ఉన్నాడంట. హృదయంలో ఎక్కలేని అన్నిటికీ చోటు ఉంది, కానీ యేసు ప్రభుకి సమయటానికి చోటు లేదు, ప్రార్థన రావడానికి చోటు లేదు, ఆరాధించడానికి చోటు లేదు, వాక్యం వినడానికి చోటు లేదు. ఇంకా హృదయంలో చోటు. అంత అబద్ధాలే.
భక్తిదే అంత. మీ భక్తి అంతా ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆయన ధవల సింహాసనం ఎదుట కూర్చొని పెట్టినప్పుడు తెలుస్తుంది. హల్లెలూయా. తీర్పు దినములో తెలుస్తుంది. హల్లెలూయా. ఎంత భక్తి ఉన్నదో. మొదటి ఆజ్ఞ అది ప్రేమించటం. ప్రేమించటంలో ఎన్ని విషయాలు ఉన్నాయో. ప్రేమ అంటే ఒక్కటే చిన్న మాటలు చెప్పేది కాదు. అది ఎంత కష్టమైనా కానీ ప్రేమ ఏం చేస్తుంది? భరిస్తుంది. అవునా కదా? ప్రేమ సహించును, ప్రేమ భరించును, ప్రేమ ఓర్చుకును, ప్రేమ శాంతం వహించును. ప్రేమ ఏం చేస్తుంది? తప్పును కూడా కప్పి పెడుతుంది. అవునా కదా? ఎన్ని ఉంటాయో ప్రేమలో. అయితే దేవుణ్ణి ప్రేమించాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించాలి. అది మొట్టమొదటి ఆజ్ఞ. ఆ తర్వాత నువ్వు ఏదైనా నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఎస్, అందరికంటే ఎక్కువగా, కుటుంబంలో ఉన్న వ్యక్తుల కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. ఇది గుర్తుంచుకోండి. వస్తువుల కంటే, మనుషుల కంటే, ఆస్తుల కంటే, ఎన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. ఒకవేళ డబ్బును ప్రేమిస్తే డబ్బు ఎటుపోతుందో. అవునా కదా? ఒక్క యాక్సిడెంట్ జరిగింది ఒక వ్యక్తికి. చాలా పోలవరం డబ్బులు చాలా వచ్చినాయి. ఒక్క యాక్సిడెంట్ జరిగింది, మొత్తం డబ్బులు ఏం లేవు, ఇంకా అన్నీ అయిపోయినాయి. ఏమైపోయింది? డబ్బు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఒకవేళ మనిషి మీద విస్తారమైన ప్రేమ ఆ మనిషికి గ్యారంటీ ఉన్నదా? మంచి పాట రాసినాడు, గుండు సూదికి గ్యారెంటీ ఉంది, మనిషి గుండెకి గ్యారెంటీ ఉన్నదా? గుండు సూది కూడా గ్యారెంటీ ఉన్నదంట. కానీ మనిషి గుండెకి గ్యారెంటీ లేదు. చెప్పులు తొడిగే చెప్పులకు గ్యారెంటీ ఉంది, జేబుల పెన్నుకి గ్యారెంటీ ఉంది. కానీ మనిషి గుండెకి గ్యారెంటీ లేదు. చూడండి, గ్యారెంటీ లేని జీవితం ఇది కదా. కానీ మనమంతా గ్యారెంటీగా ఖచ్చితంగా చేసే అయినా, చేయగలిగిన అయినా, ఆశీర్వదించగలిగిన అయినా, దీవించగలిగిన అయినా, పరలోక రాజ్యంలో కూర్చుండబెట్టగలిగిన ఆయన యేసు ప్రభు వారిని మనం ప్రేమించాం. గ్యారెంటీ లేని వాటిని అన్నింటినీ ప్రేమిస్తారు. ఏంటి? గ్యారెంటీ లేని వాటిని అన్నిటినీ కూడా ప్రేమిస్తాం, సమయం ఇస్తాం, వాళ్ళతో గడుపుతాం, అంత వృధా అయిపోతుంది. అందుకనే అన్ని చూసినటువంటి ప్రసంగి సొలొమోను రాసు, వ్యర్థము వ్యర్థము వ్యర్థము, భూమి మీద ఉన్న సమస్తం కూడా వ్యర్థం అయిపోతాయి. ఏది కూడా అది మన జీవితానికి ఉపయోగపడదు, ఆశీర్వాదకరంగా ఉండదు, దీవెనకరంగా ఉండదు. జ్ఞాపకం చేసుకోండి. దేవుణ్ణి ప్రేమించండి. మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించండి. దేవుని ప్రేమిస్తే దేవునికి సమయం ఇస్తాం, దేవునిలో గడుపుతాం, ప్రార్థన చేస్తాం, విశ్వాసం ఉంచుతాం. మన హృదయంలో దేవునికి చోటు ఉంటుంది. దేవుని కొరకు మనం ఖర్చు అయిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమించినప్పుడు ఏం చేయలేవు. దేవుని ప్రేమించినప్పుడు ఏం చేయలేరు. జ్ఞాపకం చేసుకోండి. దేవుని ప్రేమిస్తే బ్రతికి అభివృద్ధి పొంది ప్రమాణాలను స్వాధీనపరచుకొనగలవు, వాగ్దానములను స్వాధీనపరచుకొనగలవు. రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించటం. ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించటం. ఆ మాట మత్తయి సువార్త 22:39 తర్వాత వచ్చినవి. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమింపవలనని రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. హల్లెలూయా. అసలు ప్రేమించుటలోనే, దేవుణ్ణి ప్రేమించడంలోనే అన్నీ ఉంటాయి.
నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం. నన్ను ఎలాగుండాలనుకుంటా, నేను బాగుండాలనుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ రెండు చేతులు చెప్తాం హల్లెలూయా. మనం ఎలాగుండాలనుకుంటాం? బాగుండాలనుకుంటాం, మంచిగా చూసుకుంటాం. అవునా కదా? మంచిగా ఉండాలి. మనల్ని ఎలాగ అద్దంలో మంచిగా ఉండాలని చూసుకుంటున్నాం. ఆరోగ్యం చూసుకుంటాం, మన ఆరోగ్యం చూసుకుంటాం, బట్టలు చూసుకుంటాం, మంచిగా ఉండాలి. మన పరిస్థితులు, మన ఇల్లు, వాతావరణం అన్నీ కూడా మంచిగా ఉండాలి. మనల్ని ఎలాగ చూసుకుంటున్నామో అలాగనే పొరుగువాడు కూడా అట్లే ఉండాలి, మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఆరోగ్యం బాగుండాలి, ఆయనకి ఆయుష్ ఉండాలి, ఆయన కూడా అన్నీ ఉండాలి. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే అదే. అప్పుడు మనం ఆయన మీద కుళ్ళు ఉంటుందా, కోపం ఉంటుందా, అసూయ ఉంటుందా, వాళ్ళ గురించి చెడుగా చెప్తామా? చెప్పం. మాట్లాడతామా? ఏదైనా వాళ్ళ గురించి మాట్లాడం. ఎందుకు? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమిస్తున్నాం కాబట్టి మనం ఏం కూడా వారి గురించి చెడ్డగా మాట్లాడాం. రెండవ ఆజ్ఞ అది. నువ్వు బ్రతికి అభివృద్ధి పొందినట్లు ఈ వాగ్దానం చేసిన చెప్పబడిన ప్రమాణాలన్నీ కూడా స్వాధీనపరుచుకున్నట్లు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకొనా వాళ్ళను. ఒకటి, దేవుణ్ణి ప్రేమించాలి, మొట్టమొదటి ప్రాముఖ్యమైన ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకొక 5 ఆజ్ఞలు ఉన్నాయి. జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 14:15 చదువుతాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఇక్కడ కూడా రాయబడింది. మళ్ళా ఆజ్ఞలు అంటే దేవుని యొక్క వాక్యం దేవుని మాటల్ని మనం గైకొంటాం. ప్రేమిస్తే వాక్యాన్ని ఏం చేస్తాం? గైకొంటాం. వాక్యం ఇని వెళ్ళిపోం. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నన్ను మార్చుకోమంటున్నాడు, దేవుడు నా కొరకే ఈ మాట చెప్పాడు, నేను దేవుని మాట ప్రకారం చేయాలా? ఏంటి? దేవుని మాట ప్రకారం చేయాలి. వాక్యానుసారంగా జీవిస్తాం. దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకొందువు అని రాయబడింది. వాక్యానుసారంగా మనం జీవిస్తాం. మన జీవితంలో వాక్యానుసారమైన జీవితం ఉంటుంది. చూస్తే ఎప్పుడైతే మనం అలాగుండగలుగుతాం, ఒక 7 ఆజ్ఞలు మాత్రమే, ప్రాముఖ్యమైన ఒక 7 ఆజ్ఞలు మాత్రమే మీకు తెలియజేస్తాను నేను. మీరు అభివృద్ధి పొందుట కొరకు, మీరు బ్రతికి దేవుని వాగ్దానములను స్వాధీనపరచుకొని నిమిత్తం, ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి, రెండవది పొరుగువాన్ని ప్రేమించాలి, మూడవదిగా దేవుని యొక్క మాటలను ప్రేమించాలి, గైకొని ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి. వినట మట్టుకు వినడం వల్ల ఏ ప్రయోజనం లేదు. అవునా కదా? జీవించటం వలన ప్రయోజనం ఉన్నది. హల్లెలూయా. తర్వాత ఒక మాట, 1 కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుషునికి చదవాలి త్వరగా. 1 కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. చదవాలి. ప్రతి మనిషినికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వలనో అది వారు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు
ఎల్లప్పుడూ రుచి కలిగినదిగా కృపా సహితముగాను ఉండనీయుడి. హల్లెలూయా. మీ సంభాషణ, మన యొక్క ప్రవర్తన గురించి ఎక్కడ రాయబడి ఉన్నది? మన యొక్క ఆత్మీయ జీవితం గురించి రాయబడినది. మనము పరిశుద్ధముగా మన జీవితం ఉంచాలి. మనము ప్రవర్తించే విషయం కూడా, నేను చాలా పరిశుద్ధంగా ఉన్నా అంటే చెప్పుటలో ఏమీ ప్రయోజనం లేదు. ఇతరులతో మనం మాట్లాడుతున్నప్పుడు, సంభాషిస్తున్నప్పుడు, వారితో కూడా మనం నడుస్తున్నప్పుడు మన యొక్క ప్రవర్తన ఎట్లుండాలట? ఉప్పు వేసినట్టు ఉండాలట. హల్లెలూయా, హల్లెలూయా. కారం వేసినట్టు ఉండద్దు. ఎట్లుండాలి? ఉప్పు వేసినట్టు ఉండాలి. ఉప్పు ఆ చోటంతట రమ్యమైనదంట, కానీ నీళ్లు మంచివి కాదట. తెలుసా ఈ స్టోరీ? రాజుల గ్రంథంలో రాయబడినటువంటి ఒక మంచి స్టోరీ. ఎలీషా గారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అయ్యా చూస్తున్నటువంటి ఈ ప్రదేశం అంతా ఎంతో అందంగా, రమ్యంగా, చాలా బాగున్నదయ్యా, నీళ్లు మంచివి కాదయ్యా, భూమి సారాన్ని కోల్పోయినాయ్యా అని చెప్పినప్పుడు భక్తుడు చెప్పినాడు, ఒక కొత్త పాత్ర తీసుకొనిరా, అందులో ఉప్పేసి తీసుకొని రమ్మన్నప్పుడు ఉప్పు తీసుకొని వెళ్ళి ఆ పాడైపోయిన, సారం కోల్పోయినటువంటి ఆ యొక్క నీటిలో వేయగా ఆ నీరు బాగైపోయింది, భూమి బాగైపోయింది. హల్లెలూయా. ఇప్పటి వరకు ఆ యొక్క భూమి బాగలేదు, నీళ్లు కూడా బాగలేవు. ప్రదేశం చూడడానికి మంచిది, కళ్ళకు అందంగా కనపడుతుంది, చాలా గొప్ప పట్టణం అది, చాలా విశాలమైంది, కానీ నీళ్లు మంచివి కాదు. హల్లెలూయా. ఉప్పు వేయగా ఏమైంది? బాగా అయిపోయినాయి. సారం కోల్పోయిన నేల కూడా సారవంతంగా మార్చబడింది. నీవు మాట్లాడినప్పుడు, నీవు పలుకుతున్నప్పుడు, ఇతరులతో నువ్వు సంభాషిస్తున్నప్పుడు వారి జీవితం బాగలేకపోయినా నువ్వు మాట్లాడిన మాటను బట్టి వారు ఆదరణ పొందాలి. నువ్వు మాట్లాడిన మాటను బట్టి వాళ్ళు నెమ్మది పొందాలి. హల్లెలూయా. నీ మాట ఉప్పేసినట్టు ఉండాలి. అప్పుడు నువ్వు మాట్లాడిన విషయమును బట్టి వారు నెమ్మది పొందుతారు. ఒకవేళ వారు ఎలాంటి వాళ్ళైనప్పటికీ కూడా నీ యొక్క జీవితంను బట్టి వారు కూడా స్పందిస్తారు, మార్చబడతారు. ఆమె ప్రవర్తన, ఆమె యొక్క మాట కూడా చాలా బాగుంది. ఉప్పు వేసినట్టు ఉన్నది. కొంతమంది కారం వేసినట్టు మాట్లాడతారు. ఏంటిది? పుండు మీద కారం జల్లినట్టు మాట్లాడతారు. మన సంభాషణ అట్లా ఉండకూడదు. ఉప్పు వేసినట్లుండాలట, కృపా సహితముగాను ఉండనీడి. హల్లెలూయా. కృపా సహితముగా ఉండనీడి. ఆ ప్రాంతం పాడైపోయిన ప్రాంతం ఉప్పు వేసినట్టు ఎట్లా బాగైపోయిందో, సారవంతంగా మార్చబడిందో, మన యొక్క పరిశుద్ధమైన జీవితం, మన నోటి నుంచి వచ్చే ఆ పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క మాటలు, దైవికమైనటువంటి మాటల వలన వారు ఆదరణ పొందుకోవాలి, వారి జీవితం మారాలి. వారి బ్రతుకులో వారు ఎలాంటి వారైనా కానీ మనల్ని బట్టి వాళ్ళు మార్పు చెందాలి. హల్లెలూయా. ఆ ఉప్పు తీసుకొని వచ్చి వేసినప్పుడు ఏమైంది? నీళ్లు బాగైనాయి, నీళ్ళు బాగైనాయి. నీ మాట వలన, నీ ప్రవర్తన వలన. చాలామంది చర్చికి రావట్లే. కొంతమంది భర్తలు లేకపోతే పిల్లలు, ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రభు అంటే ఇష్టము తెలిసి కూడా కొంతమంది రావట్లే. ఎందుకు తెలుసా? వాళ్ళని అడిగినప్పుడు వెళ్ళే వాళ్ళే మారలేదు. ఏంటి? వెళ్ళే వాళ్ళే మారలేదంట. ఆమె మాటే మారలేదు, ఆమె ప్రవర్తనే మారలేదు. ఇంకెట్లొస్తారు? అసలు మాట వినడయ్యా. ఇంకెప్పుడు వింటాడు? నువ్వు వింటే, ఫస్ట్ మనం వింటే తర్వాత వాళ్ళు వింటారు. మనం లోబడాలి కదా, మనం వినాలి కదా, మనం అనుసరించాలి కదా. తర్వాత ఆ ప్రేమను వాళ్ళు చూస్తారు. చెప్పినా బతిలాడినయ్యా, చెప్పితే బతిలాడితే ప్రయోజనం ఏముందా? మనం మారి చూపించగలిగితే
ఇంత గొప్ప మార్పు దేవుని వల్లే జరిగిందని వాళ్ళు రాగలరు. హల్లెలూయా. అసలు మార్పు అనేది కావాలి. మీ యొక్క ఆత్మీయ జీవితంలో చాలా మార్పు కావాలి. పైపైన భక్తి చేయడంలో ఏ ప్రయోజనం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మార్పు అనేది కావాలి, మార్చుకోవాలి, నూతన పరచుకోవాలి, దినదినము కూడా నూతన పరచుకోవాలి. తర్వాత ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32 వచనాలు. 8, 31, 32 వచనాలు. కాబట్టి యేసు మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. హల్లెలూయా. సత్యమును అనుసరించి మనం నడవాలి. నిజంగా నీవు దేవుని శిష్యుడుగా నీవు ఉంటే, నువ్వు నిజంగా యేసు ప్రభుని ఈరోజు నమ్మితే, సత్యమును అనుసరించి, సత్య వాక్యమును అనుసరించి నువ్వు నడిచే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు ఆ సత్యం ఏం చేస్తుందట? మనల్ని స్వతంత్రులుగా చేయును. అంటే వాగ్దానములు పొందుకున్నట్లుగా చేస్తుంది, దేవుడి రాజ్యములో ఉండునట్లుగా చేస్తుంది. మనం సత్యాన్ని అనుసరించి నడవకపోతే మనకు నచ్చినట్లు చాలా మంది భక్తి చేస్తారు. చాలా మంది భక్తి పరులు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. చాలా మంది గంటలు గంటలు చేస్తారు, మోకాళ్ళు లేచి చేస్తారు, ఉపవాసం ఉండి చేస్తారు, చేతులు పైకి లేపి చేస్తారు, నడుచుకుంటూ చేస్తారు. రకరకాల భక్తి పరులు ఉన్నారు. హల్లెలూయా. కానీ సత్యాన్ని అనుసరించకుండా, వాక్యాన్ని అనుసరించకుండా వారు భక్తి చేసిన అది వృధానే. సత్యములో నడిస్తే సత్యం వాడిని స్వతంత్రులుగా చేస్తుంది. ఇప్పటిదా గొడవ పెట్టుకొని వచ్చి ఏడ్చి 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 మోకాలు వేసి ప్రార్థన చేయడం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏమి లేదు. ఎవరు తెలియదు? ప్రభు తెలియదా? జ్ఞాపకం చేసుకోండి. ఏం ప్రయోజనం లేదు. సత్యాన్ని అనుసరించి నువ్వు నడిస్తే, ప్రార్థించగలిగితే దానికి ఆశీర్వాదం. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసి, నువ్వేదో ప్రార్థన చేసి ఈరోజు ఆదివారం చర్చికి వెళ్ళి శుక్రవారం ఉపవాసం ఉండగానే ఏమి కూడా ప్రయోజనమేం లేదు. జ్ఞాపకం చేసుకోండి. సత్యాన్ని అనుసరించి నడిస్తే సత్యం వారిని స్వతంత్రులుగా చేయను. నిజంగా నా శిష్యులు ఎవరైనా ఉన్నారంటే వారు సత్యాన్ని అనుసరించి నడుస్తారు. ఎవరు చెప్తున్నారు ఇది? యేసు ప్రభు చెప్తున్నాడు. సత్యాన్ని అనుసరించి నడుస్తారు నా శిష్యులు ఎవరైనా ఉంటే. అప్పుడు సత్యమే వాళ్ళను స్వతంత్రులుగా చేస్తుంది. వాగ్దానాలను స్వాధీనపరుచుకున్నట్లు, దేవుని రాజ్యంలో వారు ఉన్నట్లు చేస్తుంది. వారు చేసినటువంటి ఆ యొక్క సత్యక్రియలు ఏదైతేనే వాటిని బట్టి వారి జీవితం ఉంటుంది. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మంచి వాగ్దానాలను, ఆశీర్వాదాలను మన కొరకు ఉంచాడు. అయితే వాటిని స్వాధీనపరచుకోవాలంటే మనం దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగువాన్ని ప్రేమించాలి. తర్వాత చెప్పాలి, పరిశుద్ధతమైన జీవితం కలిగి మనం జీవించాలి. తర్వాత చెప్పాలి, వాక్యాన్ని అనుసరించి మనం నడవాలి. తర్వాత ఇప్పుడు చెప్పబడిన మాట ఏంటి? సత్యమును అనుసరించి
లేకపోతే చాలా కష్టం. ఏదో వచ్చినాం పోయినాం, అందరు పోతున్నారు చర్చికి, 1,00,000 మంది కూడా వెళ్తున్నారంట ఒక చర్చికి. అయితే జనాలు ఉండడం కాదు, జనాలలో దేవుని రాకడొస్తే ఎత్తబడే వాళ్ళు ఉండాలి. హల్లెలూయా. జనాలు ఎక్కడైనా ఉంటారు, అవును కదా. ఎత్తబడే వాళ్ళు కావాలి, ప్రభు కొరకు నిలబడే వాళ్ళు కావాలి, దేవుని ప్రేమించే వాళ్ళు కావాలి, దేవుని ఆజ్ఞను అనుసరించి నడిచే వాళ్ళు కావాలి. అది కదా ప్రభు కోరుకునేది. సత్యాన్ని అనుసరించి నడిచే వాళ్ళు కావాలి ప్రభుకి, వాక్యాన్ని అనుసరించి నడిచే వాళ్ళు కావాలి ప్రభుకి, వాక్యానికి లోబడి జీవించే వాళ్ళు కావాలి ప్రభుకి. హల్లెలూయా. పై రూపంలో దేవుడు లక్ష్య పెట్టువాడు కాదు. సమూయేలు పై రూపాన్ని చూస్తాడని సమూయేలు ప్రవక్తతో దేవుడు చెప్పినప్పుడు, నువ్వు పై రూపాన్ని లక్ష్య పెట్టకు, ఎత్తును చూడకు, ఆయన యొక్క శరీర సంబంధమైన దేహాన్ని నువ్వు చూడద్దు, ఆత్మ సంబంధమైన విషయాన్ని దేవుడు చూశాడు. దావీదుని ఆశీర్వదించాడు. హల్లెలూయా. అభిషేకించాడు. దేవుడు శారీరక సంబంధమైన ఏ విషయాన్ని చూడడు, ఆత్మ సంబంధమైన విషయాలను ప్రభు చూచువాడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆరోదిగా 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఒక ప్రాముఖ్యమైన, చాలా ఆజ్ఞలు ఉన్నాయి, ప్రాముఖ్యమైన ఆజ్ఞలు నేను చదువుకుంటున్నా. మనం ఏంటి? ఎడతెగక ప్రార్థన చేయి. ఈ 5 చేసిన తర్వాత నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని ప్రేమించాలి, పొరుగుని ప్రేమించాలి, వాక్యాన్ని అనుసరించాలి, పరిశుద్ధమైన జీవితం కలిగి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి నువ్వు ఉండాలి. తర్వాత సత్యమును అనుసరించి నువ్వు నడవాలి. తర్వాత ప్రార్థన చేయాలి. ఇవన్నీ చేయకుండా ఫస్ట్ ప్రార్థన చేస్తారు మనోళ్ళు. ఏంటి? ఇవన్నీ తర్వాత సంగతి. వాడిని కొట్టినమా, పొడిచినమా, తిట్టినమా, కుళ్ళుకున్నమా, ఇంకేం చేసినవా, అవన్నీ తర్వాత ప్రార్థన చేయాలా. బలంగా ప్రార్థన చేయాలా. ఏంటి? బలంగా ప్రార్థన చేయాలా. ఎన్ని బల్లలు గుద్దినా కానీ ఆ ప్రార్థన దేవుడు చేస్తుందా? చెప్పండి. ఫస్ట్ ఇవన్నీ నీవు మార్చుకొని దేవునికి ఇష్టంగా నువ్వు మలచబడిన తర్వాత నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. నీ ప్రార్థనకి జవాబిచ్చే దేవుడిగా ఉన్నాడు. నా పేరు పెట్టినబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని చెడు మార్గములను విడిచిపెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించినట్టు. అంటే మన జీవితం అంతా, పాపమంతా కూడా ఒప్పుకొని విడిచిపెట్టి మన జీవితాన్ని మార్చుకొని మన ప్రార్థన చేస్తే అది ఏ కఠినమైన పరిస్థితి కానీ అందులో మన విజయాన్ని చూస్తాం అంతే. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రార్థనకి ప్రతిఫలం వస్తుంది, ఆ ప్రార్థనకి జవాబు వస్తుంది. లేకపోతే జవాబు మనం చూడలేము. హల్లెలూయా. చివరిగా ఒక ఆజ్ఞ, ప్రాముఖ్యమైన విషయాలు, ప్రాముఖ్యమైన ఆజ్ఞలలో చివరిగా ఒక ఆజ్ఞ. అది మీ అందరికి తెలుసు, కానీ మీ అందరూ అది చేయలేకపోతున్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఇరవై 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. హల్లెలూయా. కాబట్టి మీరు వెళ్ళి ఏం చేయాలి? సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఇది లాస్ట్ 7వ ఆజ్ఞ, చివరి ఆజ్ఞగా. ప్రాముఖ్యమైన ఆజ్ఞల్లో ఒక 7 ఆజ్ఞలు మీకు చెప్పబడ్డాయి. అందులో చివరి ఆజ్ఞ సువార్తను చెప్పాలి. ఎవరికి సువార్త చెప్పాలి? ప్రభువుని ఎరుగని బిడ్డలకు సువార్తను చెప్పాలి. బాధలో, కష్టంలో, శాపంలో, పాపంలో ఉన్నటువంటి వ్యక్తికి సువార్తను చెప్పి
వారిని ప్రభు యొద్దకు నడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చేస్తున్నారా? సువార్త చేస్తున్నారా? చెప్పండి. మీరున్న పరిధిలో మీరు సువార్త చేయగలుగుతున్నారా? ఎవరికైనా ప్రభు గురించి చెప్పగలుగుతున్నారా? బ్రతికి అభివృద్ధి పొంది వారు దేవుని యొక్క ప్రమాణములను, వాగ్దానములను స్వాధీనపరుచుకొనున్నట్లుగా నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుమన్నాడు. ఆజ్ఞలలో చివరిగా ఒక ఆజ్ఞను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సువార్త ప్రకటన. ఇంట్లో వాళ్ళకైనా చెప్తున్నారా? మన బంధువులకు చెప్తున్నారా? ఇరుగు పొరుగు వారికి చెప్తున్నారా? సువార్త చెబుతున్నారా? ఒకసారి ఆలోచించండి. నువ్వు దేవుని ఆశీర్వాదాలు, సువార్త చెప్తున్నటువంటి పాదాలు ఎంతో సుందరములని రాయబడినది. హల్లెలూయా. సువార్త ఎవరైతే చెప్తున్నారో, దేవుని కొరకు ఈ సత్య సువార్తను, యేసు ప్రభువును గురించిన వార్తను ఎవరైతే ఇతరులకు పంచుతున్నారో వారికి పరలోకములో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. హల్లెలూయా. వారు గొప్పగా దేవుని కొరకు పనిచేసిన వారు గనుక వారి ఎడల దేవుడు ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. సత్య సువార్తను ఎవరైతే బోధిస్తున్నారో ఆ సువార్త విషయంలో, సువార్త చేయడానికి వెళ్ళి ఎంతోమంది చనిపోతున్న వారు ఉన్నారు. అవమానాలు, నిందలు, ఎన్నో శ్రమలు ఎదుర్కొంటున్న వారు కూడా ఉన్నారు. అయితే వారికి ఒక గొప్ప వెల్కమ్ అనేది ఉన్నది. అద్భుతమైనటువంటి స్థానం వారికి సువార్త చెప్పు వారికి ఉన్నది. ఒక గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత వారికి ఉన్నది సువార్త చెప్పు వారికి. అది కొంతమందే చెప్పాలనా, వాళ్ళనే చెప్పాలనా, వీళ్ళనే చెప్పాలి? అందరు చెప్పాలి. హల్లెలూయా. సువార్త అనేది అందరు చెప్పాలి. వారికి ఒక్కరికే ధన్యత కాదు, నీవు కూడా ఆ ధన్యతను సంపాదించుకో. నీవు కూడా ఆ మేలు సంపాదించుకో. నీవు కూడా దేవుని రాజ్యములో గొప్ప స్థానాన్ని సంపాదించుకో. నీ పాదములు సుందరములని, రమ్యమైనవని దేవుడు మాట్లాడుతున్నాడు. సువార్త చేయవారి పాదముల గురించి మాట్లాడుతున్నాడు. సువార్త చేయాలి. మీ పరిధిలో మీరు సువార్త చేయండి. దేవుని గురించి చెప్పండి. ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. ఇంట్లో వాళ్ళని తీసుకోనండి. ఫస్ట్ బయట వాళ్ళకి చెప్పకు. ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి చెప్పు, తర్వాత నాకు చెబుతూలే అని అంటారు వాళ్ళు కదా. ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. రోజు చెప్పండి. చెప్పండి, ఏదో ఒక రోజు మార్పు వస్తుంది. హల్లెలూయా. ఆ తల్లి న్యాయం తీర్చమని రాజు దగ్గరికి వెళ్ళి రోజు అడుగుతా ఉందంట. ఆయన రాజు ఎలాంటివాడట? చెడ్డవాడు, మూర్ఖుడట. చెడ్డోడైన ఒక రాజు ఉన్నాడు, మూర్ఖుడైన రాజు ఈనడు, చాలా క్రూరుడు. కానీ న్యాయం తీర్చమని ఒక విధవరాలు రోజు వెళ్తుంది. అయ్యా, నా స్థలం గురించి కొంచెం న్యాయం తీర్చని, నాకు ఎవరు దిక్కుముక్కు లేరయ్యా అని. ఈ మూర్ఖుడు కదా, అయినా కానీ చెప్తుంది. మూర్ఖుడు కదా, మూర్ఖుడైనా కానీ చెప్పింది. అస్సలు ఈనడు, అయినా కానీ చెప్పింది. రోజు చెప్పింది. నెలలు రోజు వచ్చి పోతా ఉంటే ఈమె సంగతి ఏంటో చూడాలి. ఈమె రోజు వస్తుంది, ఈమెకి ఈరోజు ఏదో ఒకటి న్యాయం చేయాలని వచ్చి న్యాయం చేసినాడు. హల్లెలూయా. చెప్పండి, ఎంతవరకు మీరు చెప్పగలరు చెప్పండి. ఏదో ఒక రోజు ప్రభు వారిని తీసుకొని వస్తాడు, ప్రభు వారిని రక్షిస్తాడు, ప్రభు వారి జీవితాన్ని మారుస్తాడు, కుటుంబాన్ని మారుస్తాడు, పరిస్థితులు మారుస్తాడు, వారిని దేవుని రాజ్య వారసులుగా చేస్తాడు. హల్లెలూయా. గొప్ప ధన్యత మీకు కలుగుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, బ్రతికి మనం అభివృద్ధి పొందినట్లుగా దేవుడు మనకిచ్చినటువంటి
ప్రమాణం చేసినటువంటి ఆ యొక్క వాగ్దానాలను స్వాధీనపరుచుకున్నట్లుగా మనము ఆయన ఆజ్ఞలను అనుసరించి ఏం చేయాలి? నడవాలి. నడిస్తే ఆ యొక్క వాగ్దానాలన్నిటి ఆశీర్వాదాన్ని పొందుకోగలం. అందరం కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా దయచేసి అందరూ కూడా లేచి నిలబడి, ప్రభువా నీ వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకోవాలి, నీ వాగ్దానాన్ని నేను స్వాధీనపరచుకోవాలి, నేను బ్రతకాలి, నా ఆయుష్ పొడిగించబడాలి, అభివృద్ధి చెందాలి, నా కుటుంబం, నా పిల్లలు అభివృద్ధిని చూడాలి. ప్రభువా నేను నీ ఆజ్ఞలు గైకొని నడుచుకుంటానయ్యా. అందరూ కూడా లేచి నిలబడదాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మౌనంగా ఎవ్వరు ఉండద్దు, మౌనంగా ఉండద్దు. నోరు తెరవండి, ప్రార్థన చేయండి. ప్రభు సన్నిధిలో నువ్వు దేవుని నిజంగా ప్రేమించలేకపోతున్నావా? ప్రభు దగ్గర వాగ్దానం చేసుకో. ప్రభా ఇక నువ్వు నేను హార్ట్ఫుల్గా నిన్ను ప్రేమిస్తానయ్యా, హృదయపూర్వకంగా నిన్ను ప్రేమిస్తానయ్యా, పూర్ణ శక్తితో నిన్ను ప్రేమిస్తానయ్యా, పూర్ణ ఆత్మతో నిన్ను ప్రేమిస్తానయ్యా, అయ్యా పూర్ణ మనసుతో నిన్ను ప్రేమిస్తానయ్యా, నిన్ను ప్రేమిస్తానయ్యా. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఎవరు మౌనంగా ఉండదు, దయచేసి మౌనంగా ఉండదు. ప్రియా సహోదరుడా సహోదరి, ప్రార్థన చేయాలి. ప్లీజ్, నీవు ఆశీర్వాదాలని పొందుకోవాలని ఆశపడుతున్నావా? నీ ఆయుష్ పొడిగించబడి నీ కుటుంబము నువ్వు చేస్తున్న పని ప్రతిదీ కూడా అభివృద్ధి పొందాలని దేవుడు నీ కొరకు ఉంచినటువంటి వాగ్దానాలన్నీ కూడా స్వాధీనపరచుకోవాలని ఆశ కలిగి ఉంటే, ఇగో ఈ సమయంలో నీ కొరకు వాక్యం చెప్పబడింది. ఇగో నీ కొరకు దేవుని యొక్క మాటలు బోధించబడి ఉన్నాయి. నీవు ఆయన ఆజ్ఞలు అనుసరించి నడవాలి. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించట్లో నువ్వు వెనుకకి వెళ్ళిపోయినవా? ఒకసారి ఆలోచించి. దేవుణ్ణి ప్రేమించడంలో వెనుదిరిగినవా? ఒకసారి ఆలోచించి. నువ్వు ఎక్కడ ఆగిపోయింది నీ ఆత్మీయ జీవితం? నీ పొరుగువాన్ని ప్రేమించగలుగుతున్నావా? వాక్యాన్ని అనుసరించగలుగుతున్నావా? సత్యాన్ని అనుసరించగలుగుతున్నావా? పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి నువ్వు జీవించగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించి. ప్రియ సహోదరుడా సహోదరి, ఇది అనుకూల సమయం. నాకు కాదులే అనుకోద్దు. దేవుని ఉగ్రత నుంచి నువ్వు తప్పించుకోలేవు. జాగ్రత్త. ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉండక ప్రభు సన్నిధిలో ఒక ఒప్పుకోలు చేసుకోండి. ప్రభువా ఇక నువ్వు నిన్ను ప్రేమించే వ్యక్తిగా నేను నా పొరుగువాన్ని ప్రేమిస్తానయ్యా. ఎవరిని అయ్యా నేను వేసయ్యా నా అవమానపరచునయ్యా, పొరుగువాన్ని ప్రేమిస్తాను. ప్రభుని అడుగు. ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోలు చేసుకోండి. ప్రభు సన్నిధిలో ఒప్పుకోలు చేసుకోండి. అయ్యా వాక్యాన్ని అనుసరించి నేను నడుస్తానయ్యా, వాక్యాన్ని అనుసరిస్తానయ్యా, వాక్యాన్ని పట్టుకుంటానయ్యా, ఆజ్ఞలు అనుసరిస్తానయ్యా, సత్యమును అనుసరిస్తానయ్యా, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి నేను జీవిస్తానయ్యా. ఎడతెగక ప్రార్థన చేయడం వాక్యం సెలవిస్తాను. ప్రార్థిస్తానయ్యా, స్వార్థ ప్రకటన చేస్తానయ్యా. ప్రభు సన్నిధిలో ఒప్పుకోనండి. ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకోవాలమ్మా. అయ్యా సహోదరుడా మౌనంగా ఉండద్దు. ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించు, నువ్వు దేవుని కార్యాన్ని చూస్తా. ప్రభు సన్నిధిలో నువ్వు ఒప్పుకో, దేవుని కార్యాన్ని చూస్తా. వాక్యాన్ని అనుసరించు, చాలా గొప్ప మేలు నీవు చూడగలుగుతావు. శాశ్వతమైన దేవుని రాజ్యాన్నే నువ్వు సంపాదించుకోగలుగుతావు.
గొప్ప గొప్ప ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు పొందుకోగలుగుతావు. నీ కొరకు ప్రభు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నువ్వు చిన్న చిన్న విషయాలలో ప్రభుకు దూరం అయిపోయి దాచి ఉంచిన గొప్ప మేలు పొందుకోలేకపోతున్నావు. నీ జీవితాన్ని సరి చేసుకో. నీ పరిస్థితులు, నీ యొక్క నడవడికను మార్చుకో, ఆలోచనను మార్చుకో, తలంపును మార్చుకో, ఉద్దేశాన్ని మార్చుకో, మాటను మార్చుకో. ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడవగలిగితే ఆ దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదట. ఈరోజు నువ్వు కష్టం అనుభవించవచ్చు, చాలా బాధలు అనుభవించవచ్చు, శ్రమలు అనుభవించవచ్చు, అవమానాలు, నిందలు నీకు ఎదురవచ్చు. కానీ నీ కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. గొప్పగా ప్రభువుని ఆశీర్వదించగలిగిన దేవుడుగా ఉన్నాడు. ఆయన వాగ్దానాలను స్వాధీనపరుచుకున్నట్లు నిన్ను చేయగలిగిన దేవుడుగా ఉన్నాడు. నువ్వు తప్పిపోవటానికి వీల్లేదు, నువ్వు నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఆయన వాక్యాన్ని పట్టుకో, ఆయన వాక్యాన్ని అనుసరించినాడు. ప్రభు నీ జీవితాన్ని, కుటుంబాన్ని, పరిస్థితులు మార్చగలడు. ప్రభువా మా దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని, ఇగో తండ్రి దేవా నీకు వందనాలు. వారి జీవితాల్లో, వారి కుటుంబాలలో, వారి పరిస్థితులలో అయ్యా నిన్ను ప్రేమించే వ్యక్తులుగా, అయ్యా నిన్ను వలే అయ్యా నన్నేసే పొరుగువాడిని ప్రేమించమని వాక్యం సెలవిచ్చినట్లుగా పొరుగువాడిని ప్రేమించే రీతిగా, వాక్యాన్ని అనుసరించి నడిచే రీతిగా, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించే రీతిగా, సత్యమును పట్టుకొని సత్యాన్ని అనుసరించి జీవించే రీతిగా, ఎడతెగగా ప్రార్థన చేసే జీవితం, స్వార్థను ప్రకటించే జీవితం ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు యేసు నామములో అనుగ్రహించబడునుగాక. నీ ఆజ్ఞలను అనుసరించి నీ వాగ్దానమును మేము స్వాధీనపరుచుకుందుముగాక. బ్రతికి అభివృద్ధి పొందుదుముగాక. నిత్య జీవాన్ని సంపాదించుకుందుముగాక. అటు రీతిగా ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.